గురుగారు కఠోపనిషత్తులో ఉదాహరణను చూపిస్తూ మండన మిశ్రుడు జీవ ఈశ్వర భేదాన్ని ఎలా ప్రతిపాదించాడు? శంకర భగవత్పాదుల వారి జీవితంలో జరిగినటువంటి అనేకానక ఉత్తమ సంఘటనల్లో ఈ మండన మిశ్రుడి వృత్తాంతం కూడా ఒకటి. ఈ మండన మిశ్రుడినే ఓడించటానికి శంకరాచార్యుల వారు వాదంలో ఈ జీవేశ్వరవాదం వస్తుంది. మండన మిశ్రుడు ఏమని వాదిస్తాడంటే, జీవేశ్వరులు, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అంటారు. అది ఆయన మండన మిశ్రుడి వాదం. శంకరాచార్యుల వారి వాదం ఏంటంటే అద్వైతం, జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఒక్కటే. అయితే ఇక్కడ మండన మిశ్రుడిని వాదంలో ఓడించాలి. మధ్యలో ఉభయ భారతి కూర్చొని ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఓడిపోయారో చెప్పడానికి వాళ్ళ మెడలో వేసినటువంటి దండ వాడిపోతుంది అని ఒక నిబంధన కూడా ఆ తల్లి ఉభయ భారతి అంటే సరస్వతీదేవి యొక్క అంశ ఆవిడ పెడుతుంది. సరే, ఇంతకీ శంకర భగవత్పాదుల వారు ఈ మండన మిశ్రుల యొక్క వాదాన్ని తిరస్కరిస్తూ వేదంలో అపూర్వము అని ఒక వాదం ఉంటుందయ్యా, న్యాయము అని ఒక వాదం ఉంటుంది. ఎందుకంటే వేదంలో సాధారణ విషయాలు చెప్పటానికి వేదం అక్కర్లా. ఇప్పుడు ఎండ వేడిగా ఉంది అని చెప్పటానికి వేదం అక్కర్లా. కానీ వేసవి కాలంలో ఫలానా యజ్ఞం చెయ్యండి అని చెప్పటానికి తప్పనిసరిగా వేదంలో ఉన్నటువంటి వాక్యాలు అవసరం. ఆయన సామాన్య వాక్యము విశేష వాక్యం అని చెప్తూ ప్రతిదీ కూడా వేదంలో చెప్పారని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు మండన మిశ్ర. వేదంలో అన్ని విషయాలు చెప్పరు. ఎందుకనంటే ఎండ వేడిగా ఉన్నదంటే దాన్ని అనుభవిస్తే ఎండ వేడిగానే ఉంటుంది, ఎండ యొక్క స్వభావం ఏంటో అందరికీ తెలిసిపోతుంది. ఆ రకంగానే జీవుడు ఈశ్వరుడు యొక్క భేదం సామాన్యులందరికీ తెలిసిపోతుంది. ఎందుకని మనం అందరం కూడా ఒక దేవతా విగ్రహం ఎదుట నిలబడతాం, లేదా ఒక దేవుడి విగ్రహం ఎదుట నిలబడతాం. కాబట్టి మనం వేరు, ఆ ఎదురుకుండా ఉన్నటువంటి దేవుడు వేరు, దేవత వేరు అనేటువంటి భావన మనకు వస్తుంది. కాబట్టి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భావాన్ని వేదం చెప్పనక్కర్లా. ఇది అందరికీ తెలిసినటువంటి భావమే. వేదం ఏం చెప్పాలంటే లోకంలో ఉన్నటువంటి దానిని చెరిపివేసి ఒక జీవితంలో పనికి వచ్చేటువంటి ఒక కొత్త మార్గాన్ని చెప్పాలి, అపూర్వమైనటువంటి దాన్ని చెప్పాలి. అదే అహం బ్రహ్మాస్మి. కాబట్టి జీవుడు ఈశ్వరుడు రెండూ ఒక్కటే, నేనే దేవుణ్ణి అనేటువంటి విషయం వేదం చెప్తుంది. కానీ జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి విషయాన్ని వేదం చెప్పదు అని ఈ రకంగా అపూర్వము అనేటువంటి విషయాన్ని శంకర భగవత్పాదుల వారు తన వాదంలో ఆ మండన మిశ్రుడితో చెప్తారు. ఈ మండన మిశ్రుడే తర్వాత కాలంలో శృంగేరి పీఠాధిపతి సురేశ్వరాచార్యుల వారి కింద మొట్టమొదటి పీఠాధిపతి కింద అవతరిస్తారు. అంటే ఈయన ఈ రకంగా, నేను ఊరికే చిన్న ఉదాహరణ చెప్పాను, ఈ రకంగా అనేక విషయాలు వేదానికి సంబంధించినటువంటివి, ఉపనిషత్తులకు సంబంధించినటువంటివి, ఇది విద్యారణ్య స్వామి రచించినటువంటి మాధవీయ శంకర విజయం అని చెప్పి అద్భుతమైనటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో వీళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి ఇటువంటి చర్చలు అనేకం మనం చూస్తాం. మొత్తం మీద వీటి సారాంశం ఏంటంటే అన్ని వేదాల్లో చెప్పరు, లోకంలో జరిగేవన్నీ కూడా వేదాల్లో చెప్పరు, శంకర భగవత్పాదుల వారు చెప్పారు. కనుక వేదంలో చెప్పింది విశేష వాక్యం. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం ఎప్పుడూ కూడా ఆధిక్యతతోటి తిరస్కరిస్తుంది. జీవుడు వేరు ఈశ్వరుడు వేరు సామాన్య వాక్యం, అహం బ్రహ్మాస్మి రెండూ ఒకటే అద్వైతం అనేది విశేష వాక్యం. వేదవాక్యాన్ని అందరూ అనుసరించాల్సిందే అని శంకర భగవత్పాదుల వారు చెప్తే మండన మిశ్రుడు కూడా ఆమోదిస్తాడు. ఇది జరిగినటువంటి విషయం.